Hi to all, this is Sindhu, daughter of Venkatesh videos. వ్లాగ్ ఏంటంటే పిల్లలకి ప్లే జోన్కి తీసుకెళ్ళినాం, కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఆ వీడియో. మా శాన్వి ఫన్నీ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి ఇందులో. పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేసిర్రు అన్నీ ఉంటాయి. ప్లీజ్ వీడియో ఫుల్గా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమో పాటలాగా మాట్లాడుతుంది. డిగ్గి హ్యాపీయా? అట్లా వద్దు, కింద వద్దు. డిగ్గి శాన్వి అందులో కురుకురా. ఇట్లకెళ్ళి అన్వి మళ్ళీ రా. కాదు, ఆమె ఏం దానికెళ్ళి ఆమె పంపించింది. సాక్స్ వేస్తారా? ఆడు అండకెళ్ళి రాదు. ఆడ మీద డిగ్గి ఆడు. మమ్మీ మీ ఫోన్లో ఎక్కలేదు, వీడియో కాల్ చేసి చూపిద్దాం. అరే ఎటు వస్తావురా డిగ్గి? అసలు ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేసారు. అంటే ఫుల్ ఎక్సైట్ ఫీల్ అయ్యారు అనమాట. చాలా రోజుల నుండి అడుగుతున్నారు. మా అన్వి చాలా రోజుల నుండి అడుగుతుంది, డిగ్గి అన్వి కూడా. ఇంకా శాన్వికి అంటే అంత తెలియదు కాబట్టి ఇంకా వదిలేసేసరికి ఏదో ప్రపంచంలోకి వదిలేసినట్టు ఫుల్ ఎంజాయ్ చేసింది శాన్వి కూడా. అండ్ పిల్లలు మాత్రం ఫుల్ ఎక్సైట్ అయ్యారు. వాళ్ళ హ్యాపీనెస్ ఎట్లా అంటే వాళ్ళ ఫేస్లలో తెలిసిపోతున్నాయి. ఇంకా అట్లుంది వాళ్ళ హ్యాపీనెస్. ఏమే వీడియో తీయంగానే సైలెంట్ అవుతుంది. అన్నీ కూర్చో.
కొంచెం వాల్యూమ్ తక్కువ వస్తుంది కొద్ది ఒక్కొక్క దగ్గర, ఎందుకంటే మ్యూజిక్ వేసిర్రు అనమాట. మ్యూజిక్ పెట్టిర్రు అందులో, ఇంకా కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి నేను వాల్యూమ్ అంతా తక్కువ పెట్టేసిన. అండ్ ఈ వీడియో చూడండి, శాన్వి మేము లేమనుకొని అక్కడనే వెళ్ళి దాక్కుంటుంది. ఆమె ఎంత గుంజినా రాలేదు పాపం. ఇంకా తర్వాత మమ్మల్ని అందరినీ చూసి అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి కొంచెం కూల్ అయిపోయింది, మళ్ళీ ఆడడానికి వెళ్ళింది. అస్సలు వినలే శాన్వి, అస్సలు ఇంట్లో కూడా కాంప్రమైజ్ కాలేదు. నేను అనుకున్న అమ్మ పొట్టిది చాలా హుషారుంది అని చెప్పేసి, ఎందుకంటే మేము భయపడుతుంది అని అనుకున్నాము. పైనకి ఎంత భయపడకుండా ఎక్కుతుందంటే ఫాస్ట్గా ఎక్కేస్తుంది. ఇంకా తను ఆడుతుంది. వీళ్ళంటే ఇంకా అన్వి డిగ్గి అంటే పెద్దోళ్ళు కాబట్టి ఓకే, వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఆడగలుగుతారు. కాకపోతే నేను అస్సలు శాన్వి నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయలే అట్లా ఆడుతుంది అని చెప్పేసి. నేను ఏదో కొంచెం భయపడుతుంది అవన్నీ చూసి అనుకున్నా. కాకపోతే ఇప్పుడు చూడండి వీడియోలో ట్రై చేస్తుంది పైనకి ఎక్కడానికి. అయితే సపోర్ట్ అనేది ఏమి ఉండదు కదా, వాళ్ళు కొన్ని బటర్ఫ్లైస్ అట్లా కొన్ని వాళ్ళు కాలు పెడితే కొంచెం స్టిఫ్గా ఉండడానికి కొన్ని బొమ్మలు ఉన్నాయి. దానిపైన ఎక్కి ఆ సపోర్ట్ తీసుకొని ఎక్కాలి. ఇంకా దానికి ఎక్కడానికి వస్తలేదు. అండ్ ఏంటంటే పేరెంట్స్ అందులోకి వెళ్ళొద్దు, ఇంకా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళే ఎక్కియాలి, కానీ పేరెంట్స్ మాత్రం వెళ్ళొద్దు, వాళ్ళే ఆడిస్తారు మొత్తము. ఇంకా చూస్తుంది ట్రై చేసుకుంటా. ఇక్కడ చూడండి పాకుతుంది పైనకి ఎలుక పిల్లలాగా. ఇంకా పైనకి మమ్మల్ని చూస్తుంది ఎక్కిమని, చాలా ట్రై చేసింది కానీ కాలేదు చాలాసేపటి వరకు. కాకపోతే లాస్ట్కి ఎక్కింది, కింద సపోర్ట్ పట్టుకునేసరికి మంచిగా ఎక్కింది. ఇంకా ఒక్కసారి 2 సార్లు మేము ఎక్కించినాం, తర్వాత మొత్తం ఆమెనే ఎక్కింది, ఆమెనే ఆడింది. అస్సలు మా సపోర్ట్ ఇంత కూడా తీసుకోలే. ఎట్లా అంటే ఇంకా చూడండి ముగ్గురు ఒకటేసారి ఆడారు. ఆమె ఎక్సైట్మెంట్లో ఆమె ఉంది, పాపం వాళ్ళు ఫాస్ట్గా పడ్డారు, బాల్స్ అన్నీ ఎగిరినాయి. కాకపోతే ఆమె కింది వరకు వచ్చి ఆగిపోయింది శాన్వి, అందుకే వాళ్ళని చూస్తుంది. ఆమెకు అర్థమైంది అటు నుండి వెళ్ళి ఎక్కి అక్కడ వెళ్ళి ఆ రోల్ చేసి జారాలని చెప్పేసి. అంటే ఒక 2-3 క్లిప్స్ అవి ఉన్నాయన్నమాట, ప్రతి వీడియోలో అట్లనే చేసింది. ఆమె ఏం చూస్తుందంటే వాళ్ళ ఎగరంగానే బాల్స్ పడుతున్నాయి, నేను ఎగరేసరికి పడతలేవని చెప్పేసి. ఇంకా అందులో ఆ టైంలో మా పిల్లలు ఒక ముగ్గురు, ఒక అబ్బాయి ఉండనమాట, అప్పుడే వచ్చిండు. ఇంకా చిన్నపిల్లలు కొంచెం ఆ బాబు కూడా కొంచెం మా శాన్వి ఏజ్ రిలేటెడే ఉన్నాడు, కానీ ఆ బాబు ఏడ్చిండు. కానీ మా శాన్వి ఇంత కూడా ఏడవలే.